బాదరాయణ సంబంధం. బాదరాయణ సంబంధం అంటే ఏమిటి? వైశాఖ మాసం చివరి రోజులు రోహిణీకర్తలో రోళ్లు బద్దలవుతాయి అంటారు. నడివేసవిలో 10 గంటలకే ఎండ మండిపోసాగింది. ఒక ఆయన బండి తోలుకుంటూ గ్రామంలోకి ప్రవేశించాడు. పల్లె మొదట్లోనే రేగు చెట్టు ఉంది. చెట్టు కింద బండి ఆపి ఎడ్లను విప్పి చెట్టుకు కట్టేశాడు. చెట్టుకు ఎదురుగా ఉన్న ఇంటి వీధి గుమ్మం తలుపు తీసే ఉంది. అమ్మాయి, కొంచెం దాహం తీసుకురావమ్మా అన్నాడు. వంటింట్లో ఉన్న ఇల్లాలు ఎవరు ఇంత చనువుగా పిలుస్తున్నారు అనుకుంటూ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఇంటి ఎదురుగా బండి, ఎద్దులు కనిపిస్తున్నాయి. గ్రామాంతరం నుంచి వచ్చినట్లుంది. ఎవరో గుర్తు తెలియడం లేదు. భర్త వైపు బంధువులే అయి ఉంటారు అనుకుంది. ఎప్పుడూ నా వైపు బంధువులనే ఆదరిస్తారని, ఆయన వైపు బంధువులకు మర్యాద చెయ్యనని అంటూ ఉంటారు. ఈ వచ్చిన ఆయనకు పంచభక్ష పరవాన్నాలతో భోజనం పెడితే ఆయన ఇంకా నన్ను ఏమీ అనరు అనుకుంది. కూర్చోండి బాబాయ్ గారు అంటూ లోపలికి వెళ్ళింది. ఎడ్ల మేత పూర్తయ్యాక వెడదాం అనుకుని ఆయన కూర్చున్నాడు. ఇంటి యజమాని కొంతసేపటికి ఇంట్లోకి వచ్చాడు. నడవలో కూర్చున్న ఆయన్ను చూసి భార్య వైపు బంధువు అనుకుని బాగున్నారా అని పలకరించి లోపలికి వెళ్ళాడు. వంటింట్లో భార్య అనేక రకాల వంటలు చేస్తోంది. వచ్చింది ఆమె దగ్గర బంధువే కాబోలు. అందుకే పెద్ద ఎత్తున వండుతోంది. తన వైపు బంధువులను నేను గౌరవించనని అంటుంది కదా. ఇప్పుడు నేను చేసే మర్యాదలు చూస్తే ఇంకా నోరెత్తదు అనుకున్నాడు. వచ్చిన ఆయనను స్నానానికి పిలిచాడు. సంపెంగ నూనెతో పన్నీటితో అభ్యంగన స్నానం కాగానే యజమాని కొత్త బట్టలు తెచ్చి కట్టబెట్టాడు. ఆ పైన పంచభక్ష పరమాన్నాలతో భోజనం, పచ్చకర్పూరంతో తాంబూలం. ఇక వెళ్ళి వస్తానమ్మా, వస్తానయ్యా బాబు అంటూ ఆయన వెళ్ళి ఎడ్లను బండికి కట్టి బయలుదేరాడు. భార్య, చూసారా మీ వాళ్ళకి ఎంత మంచి భోజనం పెట్టానో అంది. భర్త, ఏమంటున్నావు? మీ వాళ్ళు అనుకునే మర్యాద తగ్గకూడదని కొత్త బట్టలు ఇచ్చాను అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఆ పైన బండి వెనక పరిగెత్తి, అయ్యా మీరెవరు? మాతో మీకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగాడు. మీ ఇంటి ముందు బదరీ వృక్షం ఉంది. నా బండి చక్రం రేగుకర్రతో చేశారు. మనది బాదరాయణ సంబంధం, అంతకన్నా ఏమీ లేదు అంటూ బండి తోలుకుని వెళ్ళిపోయాడు. భార్యాభర్తల కళ్ళల్లో బండి కదలడం వల్ల రేగిన దుమ్ము పడింది. వారిద్దరి కళ్ళల్లో దుమ్ము పడిందా? వారే కళ్ళల్లో దుమ్ము కొట్టుకున్నారా? ఇద్దరూ నీ వాళ్ళు నా వాళ్ళు అనుకోకుండా మనవాళ్ళు అనుకుంటూ సఖ్యంగా ఉంటే ఈ కథ మరోలా ఉండేది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.